నమస్కారం మిత్రులారా. ఈరోజు అయితే మాకు పెద్ద ప్రమాదం అయితే తప్పింది. మా డ్రైవర్ మా యొక్క కూరగాయల పందిరి దున్నుతుంటే పక్కనే ఉన్నటువంటి పాత గడ్డ మీదికి మూల మడతన మారన ఎక్కిస్తుంటే సడన్గా ట్రాక్టర్ మొత్తం బోల్తా పడిపోయింది అనమాట. మా మినీ ట్రాక్టర్ ప్లస్ పల్టర్ అనమాట. ఇక ఏమైతే డ్రైవర్కి ఏం కాలేదు, అలాగే ట్రాక్టర్ కూడా ఏం కాలేదు, చిన్న డ్యామేజ్, గేర్ ఆయిల్ అయితే కొద్దిగా పోయింది. ఆ వెంటనే పక్కనే ఉన్నటువంటి మా యొక్క జాండియర్ తీసుకొచ్చి ఆ కల్టివేటర్ ఆండ్ర్ కట్టుకొని అదేవిధంగా ఈ ఫల్టర్ కట్టుకొని బండి నూటలు చేసుకుని అయితే జాగ్రత్తగా లేపడం అయితే జరిగింది. మిత్రులారా, ఇవి చూడడానికి చిన్నవి కావచ్చు, ఒక్కొక్కసారి డ్రైవర్ల ప్రాణాలు, రైతుల ప్రాణాలు పోయినటువంటి సందర్భాలు అయితే ఉన్నాయి మిత్రులారా. ట్రాక్టర్ మించి ట్రాక్టర్ బోల్తా పడో, లేకపోతే ట్రాక్టర్ దిగబడి కర్రలతో కొట్టినప్పుడు, ఫుల్ వీల్ చేసినప్పుడు వెనక మరల ఏ సపోర్ట్ లేకుండా ట్రాక్టర్ మొత్తం రివర్స్ అయి ప్రాణాలు పోయినటువంటి సందర్భం మా పక్కనే మండలంలో ఉన్నటువంటి పోయిన సంవత్సరం ఆ రైతుకు కూడా ప్రాణం అయితే పోయింది. మిత్రులారా, చూడడానికి చిన్న చిన్న నిర్లక్ష్యాలే కావచ్చు, కానీ ఒక్కొక్కసారి ప్రాణం పోయినటువంటి సందర్భాలు, రైతులకు దెబ్బలు తగిలినటువంటి సందర్భాలు, కాల్లో చేతులు ఇరినటువంటి దాఖలాలు చాలా చూస్తూనే ఉన్నాం మిత్రులారా. మా డ్రైవర్ కూడా జాగ్రత్త చెప్పి, ఎవరైనా సరే ఎత్తు పొలాల దగ్గర, దిగబాట్ల దగ్గర ఫుల్ వీల్ చేసినప్పుడు వెనక మళ్ళీ సపోర్ట్ లేకుండా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది అనమాట. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ట్రాక్టర్లు ఖరాబ్ అయితే, ఇటు మనుషులను ఖరాబ్ అయితే, ప్రాణాలు కూడా పోతాయి అనమాట. ఆ తర్వాత ఇక మా యొక్క ట్రాక్టర్ చిన్న చిన్న రిపేర్లు ఉంటే సవరించుకొని మళ్ళీ మా కూరగాయల పందిని అయితే దున్నుకోవడం జరిగింది. మిత్రులారా, ఏదేమైనా సరే ఈరోజు అయితే పెద్ద ప్రమాదం అయితే తప్పింది.